ఫస్ట్ మూవీ మీకు చిరంజీవి గారితో వస్తే చేయలేదని చెప్పేసి ఉన్నాం, అది నిజమేనా? అంత దారుణంగా చెప్పనక్కర్లేదు. అలా చిరంజీవి గారితో వస్తే నేను చేయలేదు అలా ఏం లేదు, కానీ బేసిక్గా ఆఫీస్కి పిలిచారు నాకు అంజనా ప్రొడక్షన్స్ వాళ్ళు. అప్పుడే నేను ఓన్లీ 15 days కోసం వచ్చాను అనమాట. అయితే వాళ్ళు అప్పుడు సునీల్ గారి పక్కన క్యారెక్టర్ బేసిక్గా హర్షవర్ధన్ గారి క్యారెక్టర్. సో అందులో అడిగారు. సో అడిగినప్పుడు నేను డైరెక్టర్గా కలిసిన మురుగదాస్ గారిని, అండ్ ఈవెన్ నాకు టెస్ట్ చేయండి మొత్తం ఫార్మల్ వేర్ మీద. వాళ్ళకి ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగింది ఏంటంటే సాలిడ్ 4 months కావాలన్నారు యాక్చువల్లీ. నేను లేదంటే 1 month 1.5 month అంటే నేను మేనేజ్ చేయగలుగుతాను, నా జాబ్ అంతా ఉంది అని చెప్తే, లేదండి మీరు సాలిడ్ 3 to 4 months అయితే ఇవ్వాలి, అండ్ మీరు పాస్పోర్ట్ కూడా మాకు ఇచ్చేయాలి అన్నారు. నాకు అక్కడ భయం వేసింది, ఇంకా నా పాస్పోర్ట్ ఇవ్వడం అనేసరికి ముందే నా లైఫ్ నా అంత అక్కడే ఉంది. అప్పుడు లేదండి కష్టం అండి, నేను చేయలేను, అలా పాస్పోర్ట్ అంత ఇవ్వడం అయితే నా వల్ల కాదు, మరి మేము ఇలా నమ్మాలి మిమ్మల్ని అని వాళ్ళు కూడా అన్నారు అనమాట. మరి సర్లేదు సార్ ప్రస్తుతానికి నాకు టైం ఇవ్వండి చెప్పి నేను ఇంకెళ్ళి కష్టపడి నేను చేయలేను అని చెప్పాను అంతే. సో అదేంటంటే నాకు అది అయినప్పుడు నాకు ఇంట్లో బాగా పడింది అనమాట. చిరంజీవి గారి పక్కన నువ్వు మంచి రోజులు ఏమనుకుంటున్నావు నువ్వు అట్లా ఇది అన్నారు. అంటే మీరే కదా మరి అమెరికా అన్నారు, అది చేయాలని నేను మొత్తం ఇక్కడే ఉండిపోవాలన్నారు. సో అలా అంటే మా ఇంట్లో అందరికీ చిరంజీవి గారు బాగా ఇష్టం అనమాట. సో అది మిస్ అయింది క్యారెక్టర్. దాని తర్వాత ఆడవారు మాటల కడతాలు వేర్లే, అలా కొన్ని అన్నవరం, ఈ మంచి మూవీస్లో మంచి క్యారెక్టర్స్ మిస్ అయిపోయాయి. బికాజ్ ఓన్లీ ఏంటంటే వాళ్ళు వచ్చేయమన్నారు అన్నమాట, నాకు 3.5-4 months వరకు ఇక్కడే ఉండాలి అనేసరికి నాకు కష్టమైపోతుంది. అక్కడ జాబ్ అన్ని మనం కష్టపడి తెచ్చుకున్న జాబ్ అని పోద్ది కదా, అందుకని అదే చేయలేకపోయాను.